3 సార్లు ఓటేసాను సార్ నేను కూడాను రామభక్తున్నే సార్. దయచేసి ఒక్కసారి ఈ విషయాన్ని జాగ్రత్తగా టేకప్ చేయండి సార్ మీరు. అక్కడ రామ మందిరం ఎక్కడనో ఇట్లా శ్రీనివాసుడి మందిరము, ఏడుకొండలు కూడా అలాంటివేనండి. మీరు కూడా చాలాసార్లు దర్శించుకోవడానికి వచ్చారు కదండి. అఫ్కోర్స్ అమిత్ షా వస్తే చంద్రబాబు నాయుడు చెప్పులు వేయించడం కూడా దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒకసారి ఆలోచించండి మోడీ గారు. ఈ 100 కోట్ల రూపాయలు అనేటువంటిది కేసు కనుక తేలి టీటీడీ వాళ్ళకి ఆ పెనాల్టీ కనుక వస్తే పత్రికా రంగం ఆంధ్రప్రదేశ్లో బాగుపడుతుంది. ఓకే, ఆలోచించండి మోడీ గారు. మీరు అడిగిన దాంట్లో తప్పు లేదుగా, అంతే కదా. ఆలోచించండి మీరే. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఎస్ సార్. ఇది సుబ్రహ్మణ్యం స్వామి గారు చేసింది. ఇంకా ఏం చేశాడో తెలిసేనా? ఈ సోనియా గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన హెరాల్డ్ అని చెప్పి నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన కేసు కూడా ఈయన టేకప్ చేశాడు. జైలుకి వెళ్ళడానికి కూడా కారణం ఈయనే. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, కానీ ఆయన లాయర్ కాదు. కానీ లా మీద మంచి గ్రిప్ ఉంది ఆయనకి. ఏంటంటే ఇప్పుడేమో 84 సంవత్సరాల వయసు వచ్చేసింది ఆయనకి. డబ్బులా అంతంత మాత్రంగా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులో కేసులు పెడితే మరి డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అంతే కదా. సరే, ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి పెన్షన్ వస్తుంది, సంగతి సమాచారము, కాస్త వస్తే ఆస్తి వస్తువులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఢిల్లీలోనే ఉంటాడు. ఎట్సెట్రా ఎట్సెట్రా. విజిటింగ్ ఫ్యాకల్టీ కింద పోతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు పిలిస్తే వెళ్తూ ఉంటారు, ప్రణాళిక ఇస్తూ ఉంటారు. రకంగా చెప్పాలంటే ఆయన కూడాను చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి. చాగంటి కోటేశ్వరరావు గారిని ఏమైనా ప్రవచనం కానీ పిలిస్తే డబ్బులు తీసుకోవడం కానీ అట్లాంటివి చేయడం చాలా బాగుంటాయి ఆయన ప్రవచనం. నేను కూడా అలాంటి కూడా. తిరుమల తిరుపతి దేవస్థానానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంతే కదా. రాముల వారి దేవాలయం లాంటిది అది. మరి మోడీ గారు టేకప్ చేయొచ్చుగా. అసలు యాక్చువల్ గా మోడీ గారే చేస్తున్నారు ఆ పని. పోనీ ఆయన చేయలేదు, సుబ్రహ్మణ్య స్వామి గారు చేశారు. తేల్చండి, వ్యవహారం అయిపోయిందిగా. కోర్టులో జడ్జిమెంటేగా పెండింగ్ లో ఉంది. ఆ జడ్జిమెంట్ ఏదో ఇస్తే పోద్దిగా. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు జడ్జిమెంట్ రాలేదు. అంతే కదా. మొన్న మధ్య ఏమైందంటే ఆయన ఒకసారి తిరుపతి వచ్చాడు ఒక 6-7 నెలల క్రితం. పత్రికా విలేకరులు ఇట్లా నీలాంటి వాళ్ళు అడిగారు, సార్ ఏమైంది సార్ అది 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి కదా అంటే, ఆ జడ్జిమెంట్ రావాలండి ఇంకా రాలేదు, దాన్ని ఎందుకు అలా తొక్కి పట్టేశారు. అది ఆ పెనాల్టీ కట్టగా అయితే తప్పదు. ఆయన ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు లేకపోతే చంద్రబాబు నాయుడు కడతాడులే, నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పాడా. మరి దీన్ని మోడీ గారు టేకప్ చేయాలా లేదా? నిష్పక్షపాతంగా చెప్పాలి. ప్రజల్ని కూడా అడుగుదాం. ఆలోచించండి. భారతదేశంలో ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి. అయినా భగవంతుడు అనేటువంటి వాడు అన్ని చూస్తానే ఉంటాడు. కానీ మన చేతిలో ఉన్న పని మనం చేయడానికి ఏమైంది? మోడీ గారికి అబ్సల్యూట్ రైట్ ఉంది, ఎందుకు చేయడానికి? ఈయన బీజేపీనే, ఆయన బీజేపీనే, ఇద్దరు బీజేపీ వాళ్ళే. మీ ఇద్దరు బీజేపీలో ఉండి కూడాను ఇలాంటి మాదర్ చేతి పనులకి మీరు బయటికి తీసుకురాకపోతే, పెనాల్టీ లేకపోతే ప్రజలకి న్యాయస్థానంలో విశ్వాసం పోదు, మోడీ గారు విశ్వాసం పోదు. 240 ఓట్లు రావడానికి, మొన్న సీట్లు రావడానికి కారణం కూడా ఏంటంటే ఇదే. 90 లక్షల కోట్లు తీసుకురాకపోవడం, పెట్రోల్ డీజిల్ మీద హెవీగా ట్యాక్సులు వేయడము, ఇదిగో ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు మౌనం వహించడం, దీని మూలంగానే 240 వచ్చినాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారికి సంబంధించినట్టు వ్యవహారం. నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ యొక్క అప్పులు ముబ్బడిగా పెరిగిపోతున్నటువంటి అప్పులు. ఈయన వచ్చిన తర్వాత దాదాపుగా 3 times ఎక్కువ అయిపోయినాయి అప్పులు. ఇప్పుడు దాని లెక్కగానే తెలియాలంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 55 లక్షల కోట్లు మాత్రమే. 55 లక్షల కోట్లు మాత్రమే. కానీ ఈ 11 సంవత్సరాల్లో ఈ 55 లక్షల కోట్ల అప్పు ఎంత దూరం పోయిందంటే 181 లక్షల కోట్లకు పోయింది. మరి ఏమైపోయినాయి డబ్బులన్నీ? మనం కనుక అడిగితే మోడీ గారు చెప్పేది ఏంటంటే, 4 లైన్లు 6 లైన్లు నేషనల్ హైవే చేసామండి, సైన్యాని కోసం అని చెప్పి ఖర్చు పెట్టామండి, ఆకాష్ అగ్ని 1, 2, 3, 4, 5 పృథ్వీ మిజైల్స్ కొన్నామండి, చంద్రమండలం మీద మనము ప్లాన్ చేసాం, వాహనాన్ని కూడా దింపాము, ఎన్ని పనులు చేసామనుకున్నారంట. సరేనండి మోడీ గారు, రక్షణ రంగం కోసం సంవత్సరానికి 6 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లోనే కేటాయిస్తున్నారు, బాగుంది. నేషనల్ హైవేస్ వేయడానికి 6 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, మా మీదేమో పిచ్చ బాధులు టోల్ రూపంలో బాతున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఈ అప్పులన్నీ దేనికి చేశారో ఒకసారి చెప్పండి మోడీ గారు. 3 సార్లు ఓటేసి, నేను కూడా మీకు ఓటేసి గెలిపించినటువంటి
చెప్పండి. ఈ 181 మైనస్ 55 126 లక్షల కోట్లు. 126 లక్షల కోట్ల రూపాయలు మీరు లెక్క చెప్పండి మోడీ గారు. నేను మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాను దేశ ప్రధానిగా. అడిగే హక్కు నాకు లేదా? ఉంది. ఆ హక్కుతోటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత గల ప్రైమ్ మినిస్టర్గా మీరు చెప్పాలి. ఈ ఒక్క ఫిగర్కి ఆ 90 లక్షల కోట్లు కూడా యాడ్ చేసుకున్నాం అనుకో, ఎంత ఉంది? అదొక 120 246 కోట్లు. మరి దీనికి లెక్క చెప్పాలిగా. అడగడంలో ఏమైనా తప్పుందా? ఏ హక్కుతో అడుగుతున్నా నేను? 3 సార్లు నీకు ఓటేసి గెలిపించుకున్నటువంటి వాడిగా, నాకంటే వయసులో పెద్దవాడిగా, ఎన్నో మంచి పనులు చేశావు కాబట్టి ఆ మంచి పనులు ఏదైనా తర్వాత చెప్పుకుందాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాల్సిన బాధ్యత మీదే. శ్వేతపత్రము విడుదల చేయవలసిన బాధ్యత మోడీ గారి మీద. దేనికి అప్పు చేశారు? ఎంతో చెప్పండి. రోడ్డు వేయడానికి ఇంత అయింది, ఎయిర్పోర్ట్లకి ఇంత అయింది, అది సంగతి సమాచారం చెప్పండి. తప్పే ఉందండి. మరి ఎందుకు చెప్పరు మోడీ గారు? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు వచ్చేంత వరకు 11 సంవత్సరాల క్రితం వరకు 55 లక్షల కోట్ల అప్పు అయితే, ఈ 11 సంవత్సరాల్లోనే 126 లక్షల కోట్ల అప్పులు ఎందుకైనా అంటే ఎందుకు సార్ అసలు? అదే గారు నేను అడుగుతుంది. మోడీ గారు నేను అడుగుతుంది అదే. నువ్వు అటు తిప్పేది మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. నేను అడుగుతుంది అదే. 126 లక్షల కోట్లు ఈ 11 సంవత్సరాల్లో పెరిగింది. ఎందుకు పెరిగిందండి? దేనికి పెరిగిందో చెప్పండి అన్నా. చెప్పండి. ఈ 126 లక్షల కోట్లలో 26 లక్షల కోట్ల రూపాయలు సైన్యంకి బ్రహ్మోస్, అగ్ని లాంటి మిజైల్స్ తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవడానికి చేశాను. దేశంలో కొన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ కట్టడానికి కోసం అని చెప్పి ఇంకొంత డబ్బులు ఖర్చు పెట్టాను. రైల్వేస్ కోసం ఇంత ఖర్చు పెట్టాను. చెప్పండి. అదే తప్పే ఉంది అందులో. నేను అడుగుతుంది మిమ్మల్ని అడిగితే లెక్క చెప్పాలని నేను అడుగుతున్నా. అంతకుమించి నేనేమో అడగలా. అక్కడ ఖర్చు పెట్టారు, బానే ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా మరి వీటన్నిటి కోసం మళ్ళీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారుగా. ఈ ట్యాక్స్ అన్ని ఏమైపోయినట్టు మరి? అడుగుతున్నా నేను. ఇప్పుడు దానికి సమాధానం చెప్పినప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. అరే నువ్వు ఎవడు పోయి అడగడానికి నన్ను? నాకు అర్థం కాదు. అది ఓటేసావు నువ్వు, 5 ఏళ్ల దాకా నోరు కూర్చో కూర్చోవు. ఏంది నువ్వు అడిగేది? అర్బన్ నక్సలై, టుకుడై గ్యాంగ్, దేశ ద్రోహి, ఏంది నువ్వు మాట్లాడేది? అది ఓకే. ఈ మధ్య టీవీలో కొంచెం ఈ లాంగ్వేజ్ తగ్గిందిలే. ఏదో కొంచెం గట్టిగానే తగిలినట్టుంది దానికి. అక్కడ తగ్గింది. ఇంతకుముందు ఎంఆర్ వెంకటేష్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా చార్టర్డ్ అకౌంటెంటే, ప్లస్ లా కూడా చదువుతున్నాడు. బాంబేలో ఉంటాడు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. మోడీ గారికి మంచి స్ట్రాంగ్ సపోర్టర్. ఓకే. ఈ మధ్య ఆయన ఎక్కడ టీవీలో కనపడలేదు. కారణం ఏంటంటే ఏమో మరి ఆయన కూడా ఇలాగే గట్టిగా అడిగారని చెప్పి కేసులు పెట్టడం నాకు తెలియదు. సో ఇదొక విషయం. నెక్స్ట్